ఇంత ముందుకు దేవుడు మనందరినీ కూడా తన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి ఆయుష్నిచ్చి ఈ దిన ఆరాధన కొరకై ఆయన పిల్లలమైన మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ కార్యక్రమంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇంతవరకు దేవుణ్ణి కీర్తనల ద్వారా మహింపరిచి ఉన్నాం. ఈ సమయంలో ఆరాధన క్రమంలో వాక్య పఠనాన్ని మనము చదువుకుందాం. వాక్య పఠనాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా అందరము లేచి నిలబడి వాక్య పఠనాన్ని ధ్యానం చేద్దాం. అందరము లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథము 60వ కీర్తనల భాగము, కీర్తనల గ్రంథము 60వ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు మనందరము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. ఈ సమయంలో మన మధ్యలో మన ప్రియ సహోదరులు శ్యామ్ ప్రసాద్ మనతో ఉండటం చాలా సంతోషం. శ్యామ్ ప్రసాద్ నేను ఇద్దరం కలిసి ఈ వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా ధ్యానిస్తూ ఉంటాం. మీరు మాతో ప్రత్యుత్తరంగా చదవాల్సిందిగా నేను శ్యామ్ ప్రసాద్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కమన్ రావాలి. దా ఎడికిరా చెప్తా. సరే ఎడికిరా 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 ఏడికి రా, దగ్గరికి రా చెప్తా. దగ్గరికి రా, ఏడికి రా. నేను అడిగినే ఉన్నా కదా. సరే ఇందా కొంచెం నేను చదువుతాను. రైట్, ఇంకొంచెం దొరికితే నేనే చదువుతాను. రైట్. దేవా, మమ్మను విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడి మమ్మను మరలా బాగు చేయుము. నీవు దేశము అమ్మ అందరు చదవాలి. 2వ వచనం. ఏంది మీరెవరు చదవరా? 60వ కీర్తన అని చెప్పారు. ఎందుకు చదవటం లేదు? 3వ వచనం. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుట మాకు సహాయము దయచేయుము. ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ సమయంలో కృషి వచ్చి సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యాన్ని చదివిస్తాను. And there was evening and there was morning, their 5th day. James 1:23. सुनो सुनो सुनकरी प्रार्थना, देखो देखो दीन प्रार्थना,
सुनो सुनो सुंकरी प्रार्थना देखो देखो దీన ప్రార్థన తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన सुनो सुनो सुंकरी प्रार्थना देखो देखो దీన ప్రార్థన सुनो सुनो सुंकरी प्रार्थना देखो देखो దీన ప్రార్థన కన్నులెత్తి ఆకాశంబు వైపు చూడైరము చాలలేదు కన్నులెత్తి ఆకాశంబు వైపు చూడధైర్యము చాలలేదు పాపినైన నన్ను కనికరించమనుచు సుంకరి ప్రార్థించను పాపినైన నన్ను కనికరించమనుచు సుంకరి ప్రార్థించను సునో సునో సుంకరి ప్రార్థన దిగో దిగో దీన ప్రార్థన. చక్కగా వాక్య పఠనానికి సహకరించిన శ్యామ్ ప్రసాద్కి, అలాగనే క్రిష్ బాబుకి నా యొక్క హృదయపూర్వక వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తూ వాక్య పరిచయంలోకి వెళ్ళే ముందుగా ప్రార్థనతో మనం ముందుకు నడుద్దాం. అందరము తల్లు వంచి ప్రార్థనలో కొనసాగటానికి దేవుని యొక్క సహాయం కొరకై ముందుకు నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు స్తుతులు నాయన. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ నూతన పునరుద్ధాన దినమందు నీ పిల్లలమైన మమ్మల్ని జీవాన్నిచ్చి ఈ స్థలానికి నడిపించినందుకై స్తోత్రాలు. ఈ ఆరాధన క్రమంలో ఇంతవరకు ప్రభువా మీ పాటల్ని మేము ధ్యానించి ఉన్నాం, స్తుతించి ఉన్నాం, నీ మాటల్ని ధ్యానించి ఉన్నాం. ఈ సమయమందు ప్రభు మీ మాటలు వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతో మాట్లాడండి, మమ్మలను ఆనందింపచేయండి. మీ మాటలు మా హృదయాల్లో చేర్చుకున్నట్లుగా తెరవబడిన హృదయములు గలవారమై వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సును మాకందరికీ దయచేసి మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఒకంత సిద్ధపరిచి ఇది నా ఆత్మీయతలో మేము సంతోషించి ఆనందించే భాగ్యం మాకందరికీ కలిగించుమని మమ్మలను ముందున్న వాక్య పరిచర్యను మీ దయ కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ సమయమందు ఈ కార్యక్రమం కొరకై సిద్ధపడిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ దిన ఆత్మీయత కొరకై ఆహ్వానిస్తూ వాక్య పరిచర్యలోకి వెళ్ళడానికి మనందరం సిద్ధంగా ఉందాం. మన ధ్యానములు ప్రకటన గ్రంథాన్ని గురించి ధ్యానం చేస్తూ మొదటి అధ్యాయంలోని మొదటి 7 వచనాల్ని మొన్నటి వరకు గత కాలంలో మనం ధ్యానించాం. ఈ సమయంలో గత కాలంలో ఏ ధ్యానాలు ఉన్నాయో, ఏ విధంగా మనము దేవుని వాక్యాన్ని పరిశీలనాత్మకంగా ధ్యానించామో మీరు రాసుకున్నారని నేను అనుకుంటున్నాను. రాసుకోవటం మాత్రమే కాదు, ఒకంత ధ్యానము కూడా చేయగలిగితే బాగుంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఖచ్చితంగా చెప్పే ప్రతి మాటని మీరు నోట్ చేస్తే ఒకంత మన యొక్క ఆత్మీయతకి బలము చేకూరేదిగా ఉంటుంది అనేది నా భావన. గత కాలంలో మొదటి అధ్యాయము 7వ వచనము ప్రకటన గ్రంథంలోని భాగాన్ని మనం ధ్యానం చేశాం. అందులో ఒకంత నేటి పరిస్థితులకి నాడు ఉన్న స్థితిగతులని మనము
ఆలోచన చేస్తే మనమేంటో నాటి పరిస్థితి ఏంటో మనకు ఒకంత అర్థపూర్వకంగా నేను మీతో మాట్లాడటానికి దేవుని యొక్క సహాయం వలన మాట్లాడి ఉన్నాను. ఈ సమయంలో ఇంకొంచెం ముందుకెళ్దాం. మీరు అర్థం చేసుకోగలిగితే త్వరగా వెళ్తాం, లేకపోతే ఈ పుస్తకమే ఎంతవరకు చెప్తామో మనకు తెలియదు. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా దైవికంగా ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే మరలో మీకు చెప్తున్నాను, మనం ఒక నానుడు ఉంది, ఒక సామెత. ఈ చలికాలంలో చిన్నపిల్లలప్పుడు మేము చలిమంటలు వేసుకునేటప్పుడు బయటికి వెళ్ళి ఆ చలిమంటకు కావలసిన కట్టెలు కానీ, చెత్త కానీ, వాడ కానీ, అప్పట్లో చెరుకు తోటలు ఉంటాయి కదా, అవి కానీ, లేకుంటే చెరుకు పిప్పి కానీ తీసుకొని వచ్చేసి సాయంకాలంగా తీసుకొచ్చి పెడతాము. పొద్దున్నే లేచి చలిమంట వేస్తూ ఉంటాం. ఆ చలిమంట ఎలా వేస్తామంటే కొంచెం కొంచెం చెత్త కానీ, ఆ పిప్పి కానీ, తెచ్చిన ఆ కట్టెలు కానీ వేసుకుంటూ కూర్చుంటాం. ఇక ఫైనల్గా అయిపోతుందన్న టైంలో ఇంకా అక్కడ ఏమీ లేకుండా ఒక్కసారిగా వేసి పెద్ద మంట వచ్చేసరికి అందరం లేచి ఆ చలి తీర్చుకొని బయటికి వెళ్తాం. వేసేటప్పుడు ఒక మాట అంటాం, ఏమని అంటే ఆఖరి మంట కాకరకాయ అన్నట్టుగా వేస్తాం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు దాకా కాసుకున్న చలి కంటే కూడా ఇంకా ఆఖరిని ఒకటేసారి చలి కలుసుకొని వెళ్ళిపోదాం. ఇది జరుగుతున్నది. నేను అలా చెప్పటం లేదు, కానీ ఇంతవరకు మనం నేర్చుకున్న ఆత్మీయతలో ఈ చివరి పుస్తకము మనల్ని గతకాల ప్రయాణాన్ని ముగించుకొని ఈ చివరి ఈ పుస్తక ప్రయాణంలోనికి నడిపించి ఒకేసారిగా మనల్ని ఇక్కడికి కాకుండా మరొకసారికి తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ భూమి మీద మనం ఈ పుస్తకాన్ని ధ్యానిస్తూ వచ్చాము. ఈ చివరి పుస్తకం ద్వారా మనకు ఫైనల్ ఏంటంటే ఇక మన ధ్యానాలు ఉండవు. ఈ పుస్తకం అయిపోతే ఒకటేసారి పరలోకమే. అంటే అలాగా దీన్ని డిజైన్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. దీన్ని కూడా మనం అలాగనే ఆలోచన చేయాలి. ఇప్పుడు చలిమంట అయిపోతుంది, ఏం చేస్తాం? ఎవరింటికి వాళ్ళం వెళ్తాం కదా. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. అలాగా సిద్ధపడటానికి ఈ పుస్తకం మనల్ని ఒకంతగా ప్రేరేపిస్తుంది. అయితే ఈ పుస్తకము ఫైనల్గా మనం ఏ విధంగా అయితే మన చలిని తీర్చుకోవటానికి అందరం లేచి నిలబడి వెనక ముందరలాగా మనము ఆ చలి నుంచి కాపాడుకోవటానికి సిద్ధపడతాము, ఈ పుస్తకము కూడా గతకాలపు పరిస్థితులు, గతకాలపు క్రియలు, గతకాలపు అలవాట్లు, గతకాలపు పరిచర్య విధానాలని కూడా ఒకసారిగా పరిశీలన చేసుకుంటూ ఈ పుస్తకంలోనికి మనం ప్రవేశించి ఈ పుస్తక పాఠాలని మనము ధ్యానించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్యత్వంలోనికి వెళ్ళటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచేదిగా ఈ పుస్తకం ఉంది అనేది మనం మర్చిపోకూడదు. కనుక ఈ పుస్తక విషయంలో నేను ప్రతిసారి చెప్తుంటాను, చాలా జాగ్రత్తగా, కొంత దైవికంగా, ఆత్మీయంగా మన మనస్సు, మన ఆలోచనలను ఏ వాక్యం మీద అయితే ధ్యానిస్తున్నావో ఆ వాక్యం వైపే చూస్తూ ఆ వాక్యపు ధ్యానంలో మనం ముందుకెళ్తేనే ఈ పుస్తకం అర్థమవుతుంది. ఈ పుస్తకం చెప్పేటప్పుడు ఏదైనా పరధ్యానంలో ఉంటే మన యొక్క స్థితి కూడా, మన ధ్యానం కూడా పక్కకి వెళ్ళిపోతుంది. కనుక ఈ పుస్తకంలోని మాటలు ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏ వచనం మీద అయితే మనము ఫోకస్ పెడుతున్నామో, ఏ వచనం మీద అయితే మనము ధ్యానం ఉంచుతున్నామో దానినే మనం చూస్తూ ముందుకు వెళ్దాం. ఈ సమయంలో 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 8వ వచనాన్ని, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడునగు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను గారితో ప్రభువారు మాట్లాడుతున్న మాటలు బాగా ఆలోచన చేయాలి. ఎవరు మాట్లాడుతున్నారు అంటే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏ ప్రభువు? ఏమ్మా వినండి, ఏ ప్రభు? సర్వాధికారి అయిన ప్రభు. ఎవరైనా? సర్వాధికారి అయిన దేవుడునగు ప్రభు. ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు ఆయనతోటి అంటే, అల్ఫయు ఒమేగయు నేనే. చాలా జాగ్రత్తగానండి.
కామా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అంటున్నాడు. ఈ విషయాన్ని ధ్యానించే ముందుగా మనం గ్రంథంలోకి వెళ్తున్నాం కనుక ఒక ఇంత చరిత్రను మీకు చెప్పడానికి నేను కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ప్రకటన గ్రంథ ఆసక్తికరమైన విషయాలను మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్రీస్తుకు పూర్వము 356 నుండి 323 వరకు ప్రపంచాన్ని శాసించిన ఒక రాజు ఉన్నాడు. మీరందరూ చదువుకున్నారు కదా, ఎవరో శబ్దం చేస్తున్నారా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా వే ఆఫ్ థాట్ని, వే ఆఫ్ విజన్ని మీరు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక రాజు ఉన్నాడు. ఈయన క్రీస్తుకు పూర్వము 356 నుండి 323 వరకు ఈయన యొక్క జీవిత ప్రయాణం. అంటే ఇంచుమించు 33 సంవత్సరాల ప్రయాణం. మీరెవరైనా చదువుకున్న వాళ్ళు అయితే చెప్పగలరు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక రాజు. చెప్పాలి, మీకు ఎవరు గుర్తొస్తే వాళ్ళ పేరు చెప్పండి. అడాల్ఫ్ హిట్లరా? ఆయన ఒక్కడేనా? నేను మీకు ఎందుకంటే టైం కూడా చెప్పాను. క్రీస్తుకు పూర్వము 356 నుండి 323కే 23 కాలంలో ఉన్నాడు. ఈయన జీవిత కాలం వచ్చేసి 33 సంవత్సరాలు. 20 ఏళ్లకే రాజుగా పట్టాభిషేకం పొందాడు. రోమా రాజ్యంలో రోమా రాజున రోమా నుంచి చెప్పం పిలాతు క్రీస్తు శకంలో కదా, క్రీస్తుకు పూర్వం ద గ్రేట్ ఈయన గురించి చచ్చిపోయిన ప్రతిసారి చాలాసార్లు వింటూ ఉంటాం. బాగా వినండి. చరిత్ర మనకేదో చెప్పటానికి ప్రయత్నం చేస్తుంది. మనం చరిత్ర తెలుసుకోకుండా గ్రంథం దగ్గరికి వస్తే అర్థం కాదు నాకు తెలిసి. కనుక ఈ గ్రంథం మనకు పరిపూర్ణంగా వివరించటానికి ఈ ప్రకటన గ్రంథం మన ముందుకు వచ్చింది. బాగా వినండి. గ్రంథం అంతటిని కూడా వివరించటానికి, అంటే 65 పుస్తకాలని మరలా మీకు రివిజన్ చేస్తుంది ఈ ప్రకటన గ్రంథం. అంటే చరిత్రని, జరిగిపోయిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబో వాటిని కూడా ఈ పుస్తకము రివిజన్ చేస్తుంది, తెలియజేస్తుంది, బయలుపరుస్తుంది. అందుకే ప్రకటన గ్రంథానికి అర్థం ఏంటంటే బయలుపరచుట అని అర్థం, బయలుపాటు అని అర్థం. అంటే ఏం బయలుపరుస్తుందో మనం అందరం కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాజును గురించిన చరిత్ర మీకు నేను చెప్తాను. ద గ్రేట్ అలెగ్జాండర్ అంటే ఇంకా క్రీస్తు ఒక 200 లేకుంటే 250 సంవత్సరాల్లో వచ్చేస్తాడు ఈ లోకానికి. అనగా శరీరధారిగా, నరవతారిగా ఈ లోకానికి రాబోయే ముందు జరిగిన చరిత్ర ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మీకు నేను చెప్తాను. ద గ్రేట్ అలెగ్జాండర్ కాలానికి పూర్వమే రోమా చక్రవర్తులు దైవములుగా పూజింపబడేవారు. ఎవరు? రోమా చక్రవర్తులు దైవాలుగా, అంటే దేవుళ్ళుగా రోమా చక్రవర్తులే పూజించబడేవారు. రోమా సైనికుల చేత జయింపబడిన పట్టణాల్లో రోమా దేవతల పేరిట దేవస్థానాలు ఉండేటివి. అంటే ఎక్కడైతే వారు ఏ పట్టణాన్ని అయితే జయిస్తారో ఆ పట్టణాల్లో వారు వారి దేవతల పేరు, అంటే దేవతలు అంటే ఎవరు అనుకున్నాం ఇప్పుడు? ఆ చక్రవర్తులు ఎవరైతే ఆ దేశాన్ని జయిస్తారో, ఆ దేశానికి జయాన్ని ఇచ్చిన, లేకుంటే ఆ దేశాన్ని ఓడించిన స్థలంలో వీళ్ళు ఒక దేవాలయాన్ని కట్టేవారు. ఎవరి పేరు మీద కట్టేవారంటే ఏ చక్రవర్తి, ఏ రాజు ఉన్నాడో ఆ రాజు పేరు మీద దేవాలయాలు కట్టేవారు.
ఇప్పుడు అలెగ్జాండర్ జయించాడు అనుకోండి, అలెగ్జాండర్కి ఒక గుడి కట్టించేసి ఆయన దేవుడు అని చెప్పేస్తారు. ఇలాగ మీరు అన్నట్లుగా హిట్లర్ అనుకోండి, హిట్లర్ అన్నట్లుగా ఒక రాజ్యాన్ని కట్టేస్తారు. ఇట్లాగా వాళ్ళ యొక్క జయించిన రాజ్యాల్లో దేవాలయాలు కట్టే సాంప్రదాయం వారిది. ఈ యొక్క ఆచరణ రోమాలో ఉండబడిన దేవతల పేరు మీద వచ్చింది కాదు, కానీ రోమా చక్రవర్తుల కాలములో ఆ చక్రవర్తులను పూజించే ఒక సాంప్రదాయాన్ని ఆ రోజు ఆ ప్రాంతము లేకుంటే ఆ రాజ్యము నేర్పించడానికి ప్రయత్నం చేసింది. క్రీస్తుకు పూర్వము 195వ కాలంలో రోమాలో దేవత పేరట సుర్నాలో ఒక పట్టణంలో, మీరు రాసుకుంటున్నారా? క్రీస్తుకు పూర్వము BC 195 కాలంలో దేవతల పేరిట సుర్నాలో ఒక దేవస్థానం కట్టబడింది. 29 BCలో ఔగుస్తు చక్రవర్తి చేత ఎఫెసీ పట్టణంలో కూడా ఒక దేవస్థానము ఒక దేవాలయము ఒక దేవత పేరిట కట్టడము కనపడుతుంది. జూలియస్ సీజర్ పేరిట మరొక దేవస్థానము కట్టబడటము మనము రోమాలో చూస్తాం. ఔగుస్తు తాను పూజించబడాలని కోరుకోలేదు. అంటే ఆ చక్రవర్తి ఏమనుకున్నాడంటే, నేను కాదు పూజింపబడాల్సింది, మనకున్న దేవత ఉంది, మనకున్న దేవుడు ఉన్నాడు, ఆ దేవతనే పూజించాలి తప్ప మనల్ని మనం పూజించుకోకూడదు అని ఒక తీర్మానాన్ని చేశాడు. ఔగుస్తు చక్రవర్తి ఆలోచన ఏంటి ఇలా చేస్తున్నారు, ఎక్కడ జయిస్తే ఆ చక్రవర్తికి గుడి కట్టడము, ఆయన్ను పూజించటం ఇట్లా చేస్తున్నారు, ఎవరిని పడితే వాళ్ళను మీరు పూజించొద్దు, మీరు వెళ్ళిన చోటల్లా ఇప్పుడు మనం అనుకున్నట్లుగా సుర్నాలో అలాగనే ఎఫెసీలో వారు జయించిన ప్రతి పట్టణాల్లో దేవాలయం కట్టి మీరు ఇలా పూస్తున్నారు, ఇలా కాదు, మన దేవుణ్ణి మనం పూజించుదాం అని ఒక ఆలోచన చెప్తే క్రీస్తు శకము 3741లో గేయస్ కలిగులా అనే చక్రవర్తి ఆరాధన చేయాలి అని వారిని ప్రోత్సహిస్తాడు, బలవంతం చేస్తాడు. ఎవరిని? చక్రవర్తినే ఆరాధించాలి అంటే క్రీస్తుకు పూర్వం అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు శకంలో జరిగిన పరిస్థితులు ఎప్పుడు? ఇది 37 నుంచి 41 కాలంలో ఆయన పేరు గేయస్ కలిగులా. వీళ్ళు రోమా చక్రవర్తులే. ఈ చక్రవర్తి ఆరాధనను బలపరుస్తాడు. ఎవరైతే ఈ ఆరాధన చేయరో, ఏ ఆరాధన? చక్రవర్తులనే పూజించాలి, చక్రవర్తులను పూజించని వారిని. ఎప్పుడంటే ఇది క్రీస్తు శకంలో జరిగిన క్రమం. క్రీస్తు శకంలో 3741లో జరిగిన ఒక సంభవాలు, నాడు రోమా సామ్రాజ్యంలో జరిగిన సంభవాల్లో ఎవరైతే తిరస్కరిస్తాడో వాళ్ళందరినీ కూడా శ్రమల పాలు చేయటం. అంటే చమరపాలు అంటే ఏం చేయటం ఏమో తెలుసా? చంపేయటమే. వాళ్ళు చెప్పిన దేవుళ్ళు కాకుండా, వారు చెప్పిన దేవతను కాకుండా ఒకవేళ పూజిస్తే వారిని ఏం చేసేవారు అంటే చంపేయటమే. ఆ క్రమంలోనే అపోస్తలులు చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారో తెలిసిన? వాళ్ళ దేవుళ్ళను, వాళ్ళ చక్రవర్తులను వీళ్ళు పూజించటము లేదు, వేరొక దైవత్వాన్ని వీళ్ళు చూపించటము మనం చూస్తాం. ఆ క్రమంలో వాళ్ళు శ్రమల పాలవుతున్నారు, చంపబడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే క్రీస్తు శకము 8196లో డొమేషియన్ చక్రవర్తి ఈ పూజలకు ఒక నిర్బంధమైన క్రమాన్ని అమలుపరుస్తాడు. బాగా వినండి. ఈయన ఎవరైతే వాళ్ళ పితరులు ఏమేమైతే చేశారో వారిని బలపరచడానికి రోమాలో ఒకవేళ ఎవడైనా పూజించాలి అంటే రోమా నుంచి పరిపాలన జరిగించే ప్రతి ప్రాంతంలో కానీ దేశంలో కానీ
ఆ రాజ్యాల్లో కానీ ఎవరైనా ఏదైనా పూజించాలంటే రోమాలో చెప్పిన దేవుణ్ణే పూజించాలి తప్ప మరొక దేవుణ్ణి పూజించకూడదని డొమేషియన్ చక్రవర్తి ఒక శాసనాన్ని తీర్మానం చేస్తాడు. ఆ డొమేషియన్ కాలంలోనే అపోస్తలుడు యేసుక్రీస్తు శిష్యుడైన యోహాన్ గారు పద్మాసు ద్వీపానికి బందీగా కొనిపోబడ్డారు. చరిత్ర చెప్పడానికి కారణం ఏంటంటే యోహాన్ మీకు చూపించాలి గనక. డొమేషియన్ చక్రవర్తి కాలంలోనే, అమ్మ మీరు వింటున్నారా, డొమేషియన్ చక్రవర్తి కాలంలోనే అపోస్తలుడు నైనా యోహాన్ గారు పద్మాసు ద్వీపానికి ఆయనను బందీగా తీసుకెళ్తారు. ఏ కాలంలో? క్రీస్తు శకము 81 నుండి 96 కాలాల్లో. ఆయన తర్వాత నార్వా చక్రవర్తి ఒక ఆయన వస్తాడు. ఆయన తర్వాత మరొక చక్రవర్తి, ఆయన చక్రవర్తి అవుతాడు. ఆయన క్రీస్తు శకము 96 నుండి 98 వరకు ఇతడు పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన కాలంలో మరలా యోహాన్ని ఆ యొక్క పద్మాసు ద్వీపము నుండి విముక్తి కలగజేసి పంపిస్తాడు. డొమేషియన్ కాలంలో పద్మాసు ద్వీపానికి వెళ్తాడు. ఆయన తర్వాత వచ్చిన చక్రవర్తి ఈయనను విడుదల చేసి మళ్ళీ బయటికి పంపిస్తాడు. అయితే ఆ బందీగా ఉన్న సమయంలోనే యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అది ఖచ్చితంగా క్రీస్తు శకము 96లో అని మనం నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే పద్మాసు ద్వీపమందు నేను పరవాసినై ఉండగా చూసిన దర్శనం. అంటే ఆ కాలంలో ఏం జరుగుతుంది అంటే, మొదటి శతాబ్దంలో క్రీస్తు వచ్చేసరికి అంతా కూడా చక్రవర్తుల ఆరాధన. ఎక్కడ ఏ రాజు ఉంటే ఆ రాజు ఏం చెప్తే అది చేయాలి. ఆ రాజు ఏదైతే చెప్పింది చేయకపోతే ఏం చేశారయ్య అంటే అందరినీ చంపేయటం మొదలుపెట్టారు. నిరో చక్రవర్తి, వెస్పాయిస్ అనబడు రోమన్ చక్రవర్తుల కాలంలో క్రైస్తవులకు అనేకమైన శ్రమలు కలిగాయి. ఎవరి కాలంలో? నిరో, నెస్పాయిన్ అనే చక్రవర్తుల కాలంలో మొదటి శతాబ్ద క్రైస్తవులకి అనేకమైన శ్రమలు కలిగాయి. యేసు ప్రభు యొక్క 11 మంది శిష్యులు అప్పటికే చచ్చిపోయారు. ఎవరి కాలంలోకి? నిరో కాలానికి వచ్చేసరికి. తెలుసు కదా నిరో ఎలాగా పరిపాలన చేశాడో రోమును. నిరో పరిపాలన తెలుసు కదా మనకి, రైట్. నిరో, వెస్పాయిన్ అనబడు రోమన్ చక్రవర్తుల కాలంలో అనేకమైన శ్రమలు క్రైస్తవులకు కలిగినాయి. ఆ శ్రమలు కలిగిన సమయానికల్లా కూడా యేసుక్రీస్తు యొక్క 11 మంది శిష్యులు చనిపోయారు. చనిపోయారా? చంపబడ్డారా? తెలుసు కదా మీకు. ఎందుకు చంపబడ్డారో చెప్పమంటారా? మీకు ఏమైనా అర్థమైందా? అప్పుడేమో ఒక చట్టం ఉంది, చక్రవర్తి ఏం చెప్తే అది చేయాలి. చక్రవర్తి ఏది దేవుడు అంటే దానికి మొక్కాలి. మీకు ఒక సందర్భాన్ని నేను గుర్తు చేసి ముందుకెళ్తాను. అపోస్తుడైన పౌలు ఏథెన్స్ నగరానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ప్రభువు కొరకు ఆయుధంగా దేవుని పని చేయడానికి వచ్చాడు. సువార్తను ప్రకటిస్తూ ఏదెన్ నగరానికి వచ్చాడు. ఏథెన్స్ నగరానికి వచ్చేసరికి మనకు అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడతాయి. ఆయన వచ్చేసరికి ఏమేమి కనపడుతున్నాయి చూస్తారు ఒకసారి. ఇది జరిగిన సందర్భం. మనమేమి చరిత్రని అంత ఈజీగా ఏదో ఓంబీం అనటానికి చేత కాదు మనకి. గ్రంథం మనతో మాట్లాడిన మాటలే మనం తెలియచేద్దాం. 17వ అధ్యాయం అపోస్తుల కార్య గ్రంథం. వచనం చదువుతారు ఒకసారి. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణములో విగ్రహములు నిండియుండుట
చూచినందున అతని ఆత్మ అప్పుడు పరిపాలన రోమా నుండి జరుగుతుంది అని నేను మీతో చెప్పాను. ఈ క్రమంలో సువార్త వ్యాప్తి చెందుతున్న క్రమం, సువార్త ఆయా స్థలాలకి ఆయా ప్రాంతాలకి మోసుకు వెళుతూ ఉన్న తరం. బాగా తీసుకువెళ్తున్న తరం కాదమ్మా అది. ఇప్పుడు అందరు తీసుకెళ్తున్నారు, వారు మోసుకు వెళ్తున్నారు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మీకు అందుకే చెప్తున్నాను, నేను ఏదన్నా గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మోసుకొని వెళ్తున్నారే అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది అంటే సువార్తను ఎలా తీసుకెళ్తున్నారు వీళ్ళు? మోసుకెళ్తున్నారా, తీసుకెళ్తున్నారా? ఒక మాట మిమ్మల్ని నేను అడుగుతాను, ఇప్పుడు సువార్తను మోసుకెళ్తున్నారా, తీసుకెళ్తున్నారా? ఇప్పుడు సువార్తను మోసుకెళ్తున్నారా, తీసుకెళ్తున్నారా? మాట్లాడరేంటి అమ్మా? మోసుకెళ్తున్నారా, నేను అర్థం చెప్పి ముందుకెళ్తాను. మళ్ళీ నేను ఒకవేళ మళ్ళీ దేవుని మీ ముందు చిన్నగా చూపించడానికి ఇష్టపడ్డా. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మోసుకెళ్తున్నారా, తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తున్నారు. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అసలు? మోసుకెళ్ళటం ఏంది, తీసుకెళ్ళటం ఏంది? నేను చెప్పమంటారా? చెప్పానమ్మా, సింపుల్గా చెప్తాను, పెద్దగా లేదు. మోసుకొని వెళ్ళటం అంటే ఒక మనిషి దగ్గరికి మనం ముఖాముఖిగా వెళ్ళి ప్రభువుని గురించి మాట్లాడటం. ఒక మనిషిని దగ్గరికి అంటే ప్రభువుని ఎరగని వాని దగ్గరికి వెళ్ళి వారితో మనము కలిగి ఉన్న ప్రభువుని ముఖాముఖిగా పరిచయం చేయటం. మీకు అర్థమైంది అనుకుంటాను. మరి తీసుకెళ్ళటం అంటే చెప్పంటారా? అది కూడా ఏమా తీసుకెళ్ళటం అంటే చెప్పమంటారా? నేను ఒక వీడియో చేసి అది యూట్యూబ్లో పెట్టి సెండ్ చేయటం, పంపించటం, ఇది తీసుకెళ్ళటం. మీకు అర్థమైంది అనుకుంటాను. మోసుకు వెళ్ళటం ఈజీనా, తీసుకువెళ్ళటం ఈజీనా? తీసుకెళ్ళటం. అందుకే ఈరోజు అందరూ తీసుకువెళ్ళే పనికి ప్రసిద్ధులైపోయి దానికి అట్రాక్ట్ అయిపోయి ఇంకా మొదలు పెట్టేశారు. తీసుకెళ్ళటమే సువార్త అనుకుంటున్నారు. తీసుకువెళ్ళటం అనే సువార్త ఈరోజు ప్రాచుర్యంలోకి రావటం వలన అమ్మ వినండి ఏం జరుగుతుందో. తీసుకువెళ్ళటం అనే క్రమము అంటే ఈ సోషల్ మీడియా వేదికను చేసుకొని ఇదే సువార్త, ఇదే క్రమము, ఇదిగో నేను ఒక వీడియో చేసి పంపిస్తే అందరూ చూస్తారు, దీని ద్వారా అందరూ మారుతారు అనుకునే ఒక క్రమాన్ని ఈరోజు మనుషులు కలిగించుకొని ఏం చేస్తున్నారే అంటే, బాగా వినండి, ప్రభువుని ఎరిగిన పిల్లలనే దేవునికి దూరంగా చేస్తున్నారు. అవునంటారా కాదంటారా? ప్రభువుకి ఎరిగిన వారినే దేవునికి దూరంగా చేస్తున్నారు. మీరందరూ ఒకంత శ్రద్ధగా ఆలోచన చేయండి. ఈరోజు సోషల్ మీడియాలో ఒక సేవకుని బోధ మనం వింటామా? ఒక్క సేవకుని బోధ ఏందే ఇందాం ఇంకొకళ్ళు చూద్దాని అంటామా? ఈయనకంటే ఇంకెవరు బాగా చెప్తారో చూస్తాం. అవునా కాదా? మాట్లాడరేంటి మీరు చూడరు, అసలు చూస్తారు కదా. ఈయన బాగా చెప్తాడా, ఆయన బాగా చెప్తాడా, ఆయన బాగా చెప్తాడా, అస్సలు వీళ్ళందరూ కాదండి ఆయనే అంటాం. అంటే మనం ఏం చూస్తున్నామో తెలుసా? మనుషులను చూస్తున్నాం. అంటే తీసుకువెళ్ళే వారినే చూస్తున్నామే కానీ మోసుకొచ్చే వారిని మనం చూడటంలే. ఈరోజు మోసుకొచ్చేవారు ఎవరంటే మనం కలిగి ఉన్న సంఘ కాపరి. ఈరోజు సంఘ కాపరి కంటే కూడా చెప్పండి, మీ ఫేవరెట్ మెసెంజర్ లేకుంటే మీ ఫేవరెట్ ప్రసంగకర్త ఎవరు అంటే మీరేం చెప్తారు చెప్పండి? మీ మైండ్లో ఒకడు ఉంటాడు. ఎవరైనా తీసుకొచ్చేట ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పరు బాబాయ్, ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పరన్నా అంటాం. అవునా కాదా? నేను అది తప్పని అంటంలా. వాళ్ళు పనిచేస్తున్నారు కానీ మీకోసం పనిచేసేవారు. ఇప్పుడు పౌలు యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలా. ఆయన బాధ దేంతో నిండిపోయిందంట? పట్టణం అంతా విగ్రహములతో నిండిపోయిందంట. ఆ రోజు
ఈరోజు కూడా మన మైండ్లో మన యొక్క మైండ్లో విగ్రహాలు నింపబడి ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పమంటారా? యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఏమన్నాడో అపోస్తుడైన యోహాను ఏం చెప్పాడమ్మా మనతో? ముందుగా ఏమని చెప్పాడు? నేనే అన్నాడు. ఏంటి నేనే? అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అన్నాడు. ఎవరితో అన్నాడు ఈ మాట? ఎవరితో అన్నాడు? యోహాన్తో అన్నాడు. యోహాను ఎవరికి చెప్పాడు? యోహాను ఎవరికి చెప్పాడమ్మా? యోహాన్తో మాట చెప్పాడు ఆయన. ఈ యోహాను మరలా ఆయన రాసి మనకు చెప్పాడు. మనకైనా చెప్పింది. ఇప్పుడు నేనే అన్నప్పుడు మన హీరో ఎవరు కావాలి చెప్పండి? మన బోధకుడు ఎవరై ఉండాలి? ఏం మాట్లాడటం లేదు మీరు. మీరు 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 ఒకవేళ ఏదన్నా గీనా మీ మనస్సులో ఇది వాక్యానుసారమా కాదంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఇది చివరి పుస్తకము. నిన్ను జాడిస్తుంది. జాడించటం అంటే తెలుసుగా, ఇదిలిస్తుంది. నవారు మంచం మాసిపోయింది అనుకోండి, మనకు ఉతకటం చేత కాదు. ఏం చేస్తాం చెప్పండి? దాన్ని ఉతకాలి. ఏం చేస్తాం? నవారు మంచం మనకు మాసిపోయింది, ఉతకటం చేత కాదు. ఏం చేస్తాం? దాన్ని ఉతకాలి. మీరు ఉతకలేదు ఎప్పుడు? ఎట్లా ఉతికింటారు చెప్పండి? ఏమా? మనకు తెలుసు ఉతకడం ఎట్లానో. అవసరమైతే కాళ్ళతో దొక్కి, లేదంటే మడిట్టి పోకుంటే ఒక కర్ర తీసుకొని దాన్ని మామూలుగా కొట్టాం. ఎందుకు? అందులో ఉండబడిన ఆ మురికంతా పోవాలి. మనం పండుకున్నదే, మన విశ్రాంతి అది. కానీ ఆ విశ్రాంతి మన ద్వారా ఏమైంది అంటే మురికైంది. అదంతా జాడించబడాలి అంటే, అదంతా పోవాలి అంటే జాడించాలి. ఈరోజు మనము కూడా పరీక్షించుకోవాలి. జాడించుకోవటం అంటే పరీక్షించాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను వాక్యం దగ్గరికి వస్తున్నాను. అపోస్తులుడైన పౌలు ఆ ఏథెన్స్ నగరానికి వెళ్ళేసరికి ఆయన ఆత్మ దేంతో నిండిపోయిందంట? ఆయన ఆత్మ పరితాపంతో నిండిపోయిందంట. ఇంకా ఆవేశం వచ్చేస్తుంది ఆయనకి. దేన్ని చూసి? విగ్రహంలను చూసి ఆ ఆవేశం ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజు దేవుణ్ణి వారు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. మోసుకెళ్ళి పెట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. ఎవరు? ఆ రోజు చక్రవర్తులు. ఆ రోజు చక్రవర్తులు ఏం చేస్తున్నారో ఈరోజు క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. విగ్రహంతో నిండిపోయిందా? విగ్రహాలతో నిండిపోయిందమ్మా? ఏమా? ఈరోజు సంఘముతో నిండి ఉందా? సంఘాలతో నిండి ఉందా దేశము? నా మాట అర్థం చేసుకోండి. సంఘముతో నిండి ఉందా? సంఘాలతో నిండి ఉందా? సంఘాలతో నిండి ఉంది. ఈరోజు ఒకవేళ అదే పౌలు ఈ ప్రాంతానికి పరిచయకు వస్తే కోపపడతాడా? వెరీ గుడ్ అంటాడా? ఎందుకు? సంఘము ఒకటే కాబట్టి ఒక్క సంఘమే ఉండాలి. కానీ ఏంది? సంఘాలతో గ్రామాలు, పట్టణాలు ఈరోజు నింపబడ్డాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏది నింపబడాలనో అది నింపబడక, ఏది నింపబడకూడదో అది నింపబడింది. ఈయన ఏథెన్స్ నగరానికి వచ్చేసరికి జరిగిన సందర్భం ఏంటంటే, ఆ పట్టణమంతా విగ్రహాలతో నిండిపోయింది. నిండిపోయిందా లేదమ్మా? నిండిపోయింది. నిండిపోతుందని ఈయనకేమనిపించింది అంటే కోపం వచ్చేసింది. అంటే దేవుడెవరో, దైవత్వం ఏంటో ఈ ప్రజలు ఇంకా గ్రహించలేదా అని కోపంతో ఆ ఏథెన్స్ నగరంలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. తెలుసమ్మా మీకు ఆ ప్రసంగము? 22వ వచనం చదవండి. పౌలు ఏథెన్స్ వారులారా, అతి రైట్. మీరు ఈ పాఠాన్ని చాలాసార్లు చదివింటారు, చాలామంది చెప్పింటారు. నేను ఒక సింపుల్గా ఒక మాట చెప్తాను. పట్టణంలో ఏ గుడి ఉందో చెప్పండి.
ఏ ఏ ఆరాధన జరుగుతుందో, ఏ భక్తి కలిగి ఉందో ఆ భక్తిని కలిగి ఆ భక్తిని పూజిస్తున్న వారు ఆ భక్తికి సంబంధించిన పేరు దాని మీద పెట్టారు. అంటే నేమ్ బోర్డు ఉంది. దేనికి? ఆ రోజు వాళ్ళు కలిగి ఉన్న సంఘానికి లేకుంటే దేవాలయానికి. ఏమా, దేవాలయం అంటే మందిరమే కదా ఇప్పుడు మన భాషలో. అమ్మా వినండి, మందిరమే కదా. మందిరమే అయితే వాళ్ళు పూజిస్తున్న మందిరానికి ఏం పేరుంది? ఎవరైతే పూజించబడుతున్నారో వాళ్ళ పేరుంది. వీళ్ళ తెలివి ఎంత గొప్పదే అంటే, ఏదెన్స్ ప్రజలు అతి దేవతా భక్తి గలవారు. భక్తి గలవారు కాదు, భక్తి కాదు, అతిభక్తి. అతిభక్తి అంటే ఏంటో తెలిసిన? అన్ని దేవతలకు అన్ని గుళ్ళకు పేర్లు ఉన్నాయి, ఒక గుడికి పేరు లేదు. పేరు లేని గుడి కూడా అక్కడ ఉంది. కానీ ఆ గుడి ఎలా ఉంది అంటే ఖాళీగా ఉంది. అన్నిటి మీద పేరుంది, ఒక గుడి మీద పేరు లేదు, అది ఖాళీగా ఉంది. ఆ పేరును బట్టి ఆ ఖాళీగా ఉండబడిన గుడి ఏంటో, ఆ ఖాళీగా ఉండబడిన దైవత్వం ఏంటో పౌలు గారు వారి మధ్యలో ప్రకటించాడు. అక్కడ నిలిచి చెప్పాడు. ఆ సభలో చెప్తున్న మాటలు ఇవి, బాగా వినండి. సువార్తను మోసుకు వెళ్ళి చెప్తున్న మాటలు, తీసుకెళ్ళి చెప్పిన మాటలు కాదు. మోసుకు వెళ్ళి ప్రత్యక్షంగా వారితో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. ఏమనంటే, మీరు అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ పట్టణములలో ప్రవేశించుచుండగా ఏమేమి కనపడ్డాయట? ప్రతి పట్టణములో మీ యొక్క దేవతల పేర్లు కనబడుతున్నాయి. కాకపోతే ఒక చోట మరొక దేవాలయం ఉంది, దాని మీద పేరు లేదు. ఆ దేవుడు ఏదో నేను చెప్తానని అక్కడ చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే చూడండి, 29వ వచనం చదవమ్మా. వారితో ఏం మాట్లాడుతున్నాడు? మనం ఆయన యందు రైట్ చదవండి అమ్మా. చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లో కొందరు చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పన వలన మరల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలిందని తలంపకూడదు. ఏదెన్స్లో చెప్తున్న మాటలు ఇవి. మీ భక్తి ఎలా ఉంది అంటే, బంగారంతో ఉంది, వెండితో ఉంది, రాతితో ఉంది. రాతిని, వెండిని, బంగారాన్ని మీరు దేవత్వం అని పోలిస్తున్నారు కనుక అది దేవత్వం అని మీరు తలంచకూడదు అన్నాడు. అంటే ఈ దేవత్వం అని తలంచాల్సింది ఏంటో చెప్పాడు అక్కడ. నేను ఇంకొంచెం మిమ్మల్ని ఈ ప్రకటన గ్రంథంలోకి తీసుకెళ్ళడానికి మరొక మాట చెప్తాను. ఆ రోజు ఉండబడిన పరిస్థితులని చిన్నాభిన్నము చేయటానికి, లేకుంటే ప్రతి ఒక్కరిని దైవికమైన విధానాల్లోనికి తీసుకురావటానికి, అంటే ఏది పాపమో ఆ పాపాన్ని గురించిన ప్రకటన చేసి దాంట్లో నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు వచ్చిన క్రమంలో ఆ రోజు సువార్త సంచరిస్తున్న ఆ పరిస్థితుల మధ్య వారు ఆలోచన చేసిన మాట ఒక్కటే. ఆ రోజు వారు హతసాక్షులు అవటానికి కారణము కూడా ఒకటే. పౌలు గారు ఈ మాటలు పలికిన తర్వాత ఈయన కూడా హతసాక్షి అయ్యాడు. ఎలా అయ్యాడో తెలుసా? పౌలు గారి యొక్క మరణం ఎలాంటిదో చెప్తారమ్మా? ఇలాగ మాట్లాడిన ఆయన ముగింపు ఎలాంటిదో తెలుసా మీకు? పౌలు గారి ముగింపు ఎలాంటిదమ్మా? పౌలు గారు ఎలా చనిపోయారు అమ్మా? పౌలు గారు ఎలా చనిపోయారు? ఎలా చంపబడ్డాడు? చనిపోయాడు కదా, ఎలా చంపబడ్డాడు? తల నరికేశారు. నరికితే తల దాదాపుగా కొంత దూరం ఎగిరి పడిందట. కొంతమంది కవీశ్వరులు రాశారు, ఆయన ఇక నువ్వు మరణానికి పాత్రుడివి, ఇక నువ్వు ఇది చెప్పకూడదంటే నా ప్రాణం పోయినా నేను చెప్పకుండా ఉండను అన్నాడు. నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతానన్నారు. అయితే చావు అన్నారు. చస్తానంటే నీ చావు నువ్వే కోరుకున్నారు.
రైట్, మీరు ఏది ఇచ్చినా సిద్ధమే, నీకు చిరచ్ఛేదన అన్నాడు. రైట్ అన్నాడు. అప్పట్లో చిరచ్ఛేదన చేయడానికి ఒక ముద్దు మీద తల పెడితే ఆ తల మీద ఒకళ్ళు గట్టిగా తలను నరికేస్తే తెగి అవకలికి పడాల, తల మండ్యం. అలాగా ఆ ఫోర్స్లో తలను నరికేస్తే దాదాపుగా ఒక 100 మీటర్ల దూరానికి తల ఎగిరిపడిందంట. సువార్త మోసుకు వెళితే, ప్రభువుని గురించి ప్రకటిస్తే ఆ రోజు జరిగిన క్రమాలు అవి. అయితే వాళ్ళ ఆలోచన ఏంటో తెలిసిన, నిజ దేవుడు ప్రచురించబడకూడదు అనేది ఆ రోజు వారి ఆలోచన. కానీ ఆ నిజ దేవుడైన వాడు, సర్వాధికారి అయిన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు దాన్ని అక్కడి నుంచే ప్రారంభించాడు. ఎక్కడ మరణము ప్రారంభించబడిందో అక్కడ స్వార్థ విస్తరించటము ఆరంభించింది. మీకు తెలుసా, ఏథెన్స్ వారికి పత్రికలు కూడా రాశాడు. ఈయన ఇక్కడ సువార్త జరుగుతుందని ఇక్కడ సంఘం స్థాపించబడింది. ఆయన వెళ్ళి జరిగిన ప్రతి చోట కొంతమంది వ్యక్తులు ప్రభు కొరకు నిలబడ్డారు. ఎప్పుడు నిలబడతారో తెలిసిన, బాగా వినండి, సువార్తను మోసుకు వెళితే మనుషులు నిలబడతారు. సువార్తను మోసుకెళ్ళటము అందరూ ఈరోజు అలవర్చుకోలేదు. అలా అని లేరు అని మాత్రము చెప్పను, ఉన్నారు. మోసుకు వెళ్ళేవారు ఉన్నారు. మోసుకు వెళ్ళేవారే ప్రభువు కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు తన పిల్లల్ని సిద్ధపరుస్తారని ఆయన యొక్క ప్రగాఢ నమ్మకాన్ని కలిగిన సేవకులు ఈరోజు లేకపోలేదు, ఉన్నారు. మనము ఎవరితో ఉన్నామో కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మోసుకు వెళ్ళేవారితో ఉన్నామా, తీసుకువెళ్ళేవారితో ఉన్నామా? తీసుకువెళ్ళేవారు మనల్ని మాయ చేస్తారు. మనుషులకి ఒక సామెత ఉందమ్మా, నేను చెప్తాను, బాగా వినండి. మనుషులకి ఒక సామెత ఉంది. మీకు తెలిసిన సామెత ఏంటో చెప్పమంటారా? దూరపు కొండలు అంటే కొండ నునుపుగా ఉంటుందా? కొండ నునుపుగా ఉండదు, కానీ మనం దూరంగా చూస్తాం. దూరపు కొండలు నునుపు అంటే దూరంగా ఉన్నది బాగుంటుందేమో, బాగుందేమో అనుకుంటాం. దూరంగా ఉంటుంది, బాగుంటుంది అనుకొని ఏం చేస్తామంటే దగ్గరున్నదాన్ని పోగొట్టుకుంటాం. ఇది కొండే, అది కొండే. ఇది నీ దగ్గర ఉంది, అది చాలా దూరంగా ఉంది. అది నీకు అందంగా కనిపించవచ్చు, కానీ దగ్గరికి పోతే దాని పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక్కడున్న కొండ నువ్వు ఎక్కొచ్చు, ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి. దూరంగా ఉన్న కొండ ఎక్కగలమా? మీరే చెప్పండి. ఇప్పుడు మోక్షగుండంలో ఒక చిన్న కొండ ఉంది కదా వదినా? అది మనం ఎక్కగలమా? ఎక్కుతాం కదా. ఇప్పుడు అలాగనే మనకు కొంచెము ఇక్కడ ముందుకెళ్తే కనుమ కొండలు ఉన్నాయి, ముందు కొండలు, అవి ఎక్కగలమా? బాగా ఎందుకు? మనకు తెలియదు దాని సంగతి. తెలిసింది ఎక్కగలిగితే సంతోషం, ఎక్కతాం, దిగుతాం. మళ్ళీ తెలియని దానికి అడిగిపోతే ఎక్కుతామేమో కానీ దిగం. గుర్తుపెట్టుకోండి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటలు దైవికమైన విషయాలు ఇవి. దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నన్ను చూడండి. ఎవరిని చూడమంటున్నాడు? నేనే అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇటు చూడండి అమ్మా, నేను అంటే అర్థం ఏంటో చెప్పండి? నన్ను చూడండి. దేవుడు అదే చెప్తున్నాడు ఈరోజు. ప్రతి ఒక్కరితో చెప్పేది ఏంటంటే, నన్ను చూడండి, మీరు మనుషులను చూడవాకండి. ఈరోజు మనం మనుషులను చూస్తున్నాం. మీరు ఎవరినైనా మీ పిల్లల్ని అడగండి, మన పిల్లల్ని అడగండి, ఎవరమ్మా మీ హీరో అంటే ఎవరు చెప్తారు చెప్పండి? మీరు చెప్పండి, మీ హీరో ఎవరమ్మా అంటే మీరు ఎవరు చెప్తారు చెప్పండి అమ్మా? సరే, భౌతికంగా మీ హీరో ఎవరంటే ఎవరు చెప్తారు? దైవికంగా పక్కన పెట్టేసేయండి. భౌతికంగా ఎవరు మీ హీరో అంటే ఏం చెప్తారు? ఇది కూడా పక్కన పెట్టేసేయండి. మీ సెల్ ఫోన్లో ఎవరు మీ వాల్ పేపరు? ఎవరమ్మా? మీదే ఉంటుందా? మీకు మీరే హీరో. సూపర్. మీ సెల్ ఫోన్లో వాల్ పేపర్ ఎవరమ్మా? ఆడెవడో తెలియదు ఆమెకు. వాడు హీరో అంట, వాడు ప్రపంచ హీరో అంట, వాడు హీరో అంటే ఈమెకు తల్లిదండ్రులు తెలియదు,
ఆమెను కన్నోళ్ళు తెలియదు, ఆమెను కన్నోళ్ళ దేవుడు కూడా అవసరం లేదు. ఆమె ముందు ఎవరు ఉన్నారా అంటే, బాగా చెప్తాను, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దూరపు కొండలు నునుపు అంటానికి చెప్తున్నాను. ఈరోజు చాలామంది మన పిల్లల్ని అడగండి, మీ హీరో ఎవరో అంటే పవన్ కళ్యాణ్ అంటాడు. నేను కాదన్ను, నీ హీరో పవన్ కళ్యాణ్ కాదు, మీ డాడీ మీ మమ్మీ, వారిని పుట్టించిన దేవుడే నీ హీరో. ఈరోజు ఇలాగ ఎవరిని డిక్టేట్ చేయడం లేదు ప్రజలు. పిల్లోడు కదా పోనీయండి అంటున్నారు. ఆన్నే మనం తప్పు చేస్తున్నాం, ఆన్నే మనం పొరపాటు చేస్తున్నాం. మన పిల్లలు మీ హీరో ఎవరంటే మా డాడీ మా మమ్మీ అని చెప్పుకోవాల్సింది పోగొట్టి ఆడెవడో, అసలు పరిచయం ఉండదు, సంబంధం ఉండదు. ఎప్పుడన్నా ఒక స్వీట్ ప్యాకెట్ ఒక చాక్లెట్ కొనిచ్చింటాడు వాడు. క్రిష్, మీ హీరో ఎప్పుడన్నా నీకు ఒక చాక్లెట్ తెచ్చిచ్చాడా? ఒక జత బట్టలు ఇచ్చాడా? లేదు నీ తల బాగా పెరిగిపోతే కట్ చేయించాడా? వాడు హీరో. నేను అంటున్న మాటలు కొంచెం వాడు గీడు అంటున్నాను. ఎందుకంటే మనము మన తల్లిదండ్రులను విసర్జించి మన దేవుణ్ణి విసర్జిస్తే మనము కలిగి ఉన్నామంటే వాడు మనకు అపవాది. ఇప్పుడు తల్లిదండ్రులే దైవం కదా, తల్లి తండ్రి గురువు దైవం. వీళ్ళు కాదు హీరోలు. ఎవడో డాడీ, నీకు తెలియదు డాడీ అతను ఎంత పాప సింగర్. దేనికి రమ్మని మన ఇంట్లో డిన్నర్ చేస్తాడేమో వాడు. ఛీ అంటాడు వాడు. మీ ఇండ్లకి నేను వచ్చేది అంటాడా వాడు? వస్తాడు అసలు? వాడు మాట్లాడతాడమంత అసలు? అయినా వాడు మన హీరో. ఎంత దౌర్భాగ్యం ఇది ఏమ్మా! ఎంత విచారించదగిన విషయం ఇది. నీ తల్లిదండ్రులు నీకు హీరోలు కావాలా, లేకుంటే వాళ్ళను పుట్టించిన దేవుడు నీ హీరో కావాలి? నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు ఈరోజు మనతో చెప్పిన మాట ఏంటో తెలిసిన, నేనే అల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటో తెలిసిన, ప్రారంభము నేనే, ముగింపు కూడా నేనే. ఒకవేళ నీకు ముగింపు ఉంది, నీకు ప్రారంభం నీ తల్లి కావచ్చు అని నువ్వు అనుకోవచ్చు భౌతికంగా. ముగింపు నీ దగ్గర లేదు. ఉందా మన దగ్గర? మన మరణ ముగింపు మన దగ్గర ఉందమ్మా. మన ప్రారంభము కూడా ఆయనే, మన ముగింపు కూడా ఆయనే. సర్వసృష్టికి ప్రారంభకుడు ఆయనే, సర్వసృష్టికి ముగింపు కూడా ఆయనే. ఇలాంటి ఆయనను పక్కన పెట్టేసి మనం మనుషులను చూస్తున్నాం. మీరు ఇంకొక మాట నేను చెప్తాను, కొంచెం వినండి అమ్మా. మీరు ఎవరిని ఎక్కువ బాగా నమ్ముతారంటే సంఘస్థులు ఏం చెప్తారో తెలిసిన, అన్నంటే బాగా ఇష్టం అన్న అంటారు. ఎవరంటే దేవుడు కాదు వాళ్ళకి ఇష్టం. నేను ఇష్టపడొద్దు అంటం లేదు, వాళ్ళను గౌరవించవద్దని కూడా నేను అన్నాను. ఎందుకంటే సేవకునిగా మాత్రమే గౌరవించండి, సేవకుని దేవుని మాత్రం చేయగాకండి. ఈరోజు చాలామంది విశ్వాసులు దేవుని పక్కన పెట్టేశారు. దేవుని ప్రస్తావన ఉండదు వాళ్ళ మధ్యలో. ఎప్పుడు కూడా వాళ్ళని నడిపించిన సేవకుడే ఆ అయ్యగారు. ఏ సాంప్రదాయానికి వెళ్ళామంటే ఆ రోజు రోమన్లు వెళ్ళిన సాంప్రదాయానికి ఈరోజు మనం కలిగి ఉన్న ఈ క్రమానికి పెద్ద తేడా ఏమన్నా ఉందంటారమ్మా? అందుకే ఈరోజు దేవుడు మరలా మనతో ఏం చెప్తున్నాడంటే, ఈ గ్రంథము ద్వారా, ఈ వచనం ద్వారా నేనే అంటున్నాడు. అర్థం ఏంటంటే, నన్ను చూడండి, నేనే మిమ్మల్ని తీసుకెళ్ళేది. ఎక్కడికై తీసుకెళ్లాలన్నా నేనే తీసుకెళ్ళాలి మిమ్మల్ని. ఈ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మరణము యొక్క తాళపు చెవులు చెప్పండి ఎవరి చేతిలో ఉన్నాయంట? నా చేతిలో ఉన్నాయి. ఒకవేళ మీరు మరణిస్తే మిమ్మల్ని విడిపించటానికి తాళం చెవి ఎక్కడుందో తెలుసా? చెప్పండి. మన హీరో దగ్గర లేదు. మన హీరో చచ్చిపోయినా కానీ ఆ తాళపు చెవి ఆయన కాడ ఉంది. ఏదో తెలుసా? యేసు ప్రభు దగ్గర. మన హీరో మార్చకపోయినా కానీ ఆయనను లేపే తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. ఒకవేళ మన హీరో పశ్చాత్తాపడి బాప్తిసం పొందితే పరలోకానికి వస్తాడు. మన హీరో పశ్చాత్తాపం పొందకుండా, బాప్తిసం పొందకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా పోతే మరొక చోటికి పోతాడు. మన హీరో పోయిన చోటికే మనం కూడా పోతాం, గుర్తుపెట్టుకోండి. హీరోతోటి పోవాలన్నా పోవద్దా? మాట్లాడరేంటి మీరు? ఏమా, మన హీరో నడిచిన మార్గంలో నడవాలన్నా లేదా? మన హీరో ఎవరైతే వాళ్ళతోటే నడవాలి, వాళ్ళతోటే పోవాలి. వాళ్ళు ఎలా పోతే అలా పోవాలి. ఒకవేళ వాళ్ళు నరకానికి పోయినా మనం ఏడికి పోవాలి చెప్పండి?
పరలోకానికి పోకూడదు. అది ఎట్ట కుదురుతుంది తూచి అంటారు మళ్ళీ మన వాళ్ళు. ఈరోజు చాలామంది యువత పెడదారిన పట్టిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ హీరోస్ ఎవరో వాళ్ళకి తెలియదు, వారు కలిగి ఉండవలసిన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. నువ్వు ఒక్కరిని చూస్తున్నావా అంటే నీకున్న వారిని నువ్వు విడిచిపెడుతున్నావని అర్థం. ఒకరిని నువ్వు ప్రేమిస్తున్నావంటే అర్థం ఏంటో తెలిసిన, నువ్వు ప్రేమించవలసిన వారిని విసర్జిస్తున్నామని అర్థం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ప్రభు మనతో చెప్తున్న మాట అల్ఫా ఒమేగా నేనే. ఈ మాటలో చాలా ప్రాముఖ్యమైన అర్థం ఉంది. ఇది కుటుంబాన్నే కానీ, సంఘాన్నే కానీ, సమాజాన్నే కానీ ఒకంత ప్రేరేపించటానికి చెప్పబడుతున్న మాట. ఈరోజు ఈ చివరి దినాల్లో ప్రభు మరలా మనల్ని చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వెవరిని చూస్తావో నీ ఇష్టం. పౌలు గారు అంటారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచి. ఏం విడిచిపెట్టాలంటమ్మా? పాపం ఏంటో తెలిసినా, మన హీరోని మర్చిపోవటమే, మన దేవుణ్ణి మర్చిపోవటమే. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ జ్ఞానముతో ఆయననే సేవించాలి, ఆయన్నే పూజించాలి. నీ హీరో ఆయన, నీ వాల్పేపర్ ఆయన కాదు. నీ మైండ్లో ఒకటి నాటేశాడు. ఎవరు చెప్పండి? ఇప్పుడు మనం సాతాను పిల్లలమా, దేవుని పిల్లలమా? దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న సాతాను పిల్లలం చెప్పుకుంటున్నాం. అదే చెప్తున్నాను, సువార్తను మోసుకెళ్ళిన వారు విన్న మాట వింటే వారు రక్షణ పొందుతారు. సువార్త తీసుకెళ్లిన వారి మాటలు వింటే మోసపోతారు. నేను అది కూడా చెప్తున్నాను. యూట్యూబ్లో అన్ని దైవికమైన ప్రసంగాలు వస్తాయని మాత్రం మీరు నమ్మవాకండి. కొన్నిసార్లు ఆ ప్రసంగాలు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు, అసలు ఇది కదా అనేలాగా మిమ్మల్ని అనిపించవచ్చు. కానీ మాయలు పడకండి. నువ్వు అది సరి అయింది అనుకుంటే నువ్వు ఎక్కడికి రావాలని తెలిసిన, గ్రంథం దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు, నేను ఈరోజు ఒక ప్రసంగాన్ని విన్నాను, అది ఎస్ ఆర్ నో అని అడగాలి. నువ్వు అడుగుతామా? మనము వెంటనే చెప్తాం. ఆయన ఎట్ట చెప్పాడో తెలుసా? ఆయన ఎంత బాగా చెప్పాడంటే, ఆయనను చూడవాకండి, అయ్యగారులను చూడవాకండి, అన్నలను చూడవాకండి. ఎవరిని చూడాలి? ప్రభువుని చూడండి, ప్రభు మాటలను చూడండి. వాటిలోనే నిత్య జీవం ఉండేది. వాటిని మనం అనుసరించాలి. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడను కూడా నేనే. భూతకాలంలో నేనే ఉన్నాను, వర్తమానంలో కూడా నేనే ఉన్నాను, భవిష్యత్తు కాలంలో కూడా ఉండేవాడను నేనే. మన ఆయుష్ ఎంతకాలము? మన ఆయుష్ ఎంతకాలం అంటే కొంచెం కాలం. మన ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయినను, ఆ మాట ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? అయినను వాటి వైభవము ఏంటంట? సూపరా? మన ఆయుష్ కాలం అంతా సూపరా అన్న. ఆయన ఏమన్నాడంటే, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. ఆయాసముతో దుఃఖముతో మన ఆయుష్ నింపబడింది. మన ఆయుష్ దేంతో నింపబడింది అంటే ఆయాసము ఆయాసముతో దుఃఖముతో నింపబడిన మన ఆయుష్ని ఆనందకరంగా మార్చడానికి ప్రభు వచ్చాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీ ఆయుష్ ఎలాంటిది అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అయినను ఆయాసము దుఃఖమే. ఇలాంటి జీవితాన్ని ప్రభువు ఆనందపరచడానికి వచ్చాడు. ఎందుకు తెలిసిన? ఆయన ఆనందపరుడు. పరలోకానికి మరొక పేరుంది. ఏందో చెప్పండి? పరలోకానికి మరొక పేరు ఆనంద దేశం. అక్కడ ఆనందమే ఉంటుందంట. అక్కడ ఏడ్పులు, కోపాలు, ద్వేషాలు ఉండవు. ఉంటాయా?
అక్కడ ఏది ఉండదు. అక్కడ ఏముంటుంది అంటే సంతోషము, ఆనందం ఉంటుందట. ఆనంద దేశం అది. మనం ఏం కోరుకుందాం? ఈ వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఏం ఆలోచన చేద్దాం? ఏ ఆలోచన చేస్తే ఈ వాక్యము ఈరోజు మనకు అర్థమైనట్లుగా భావిస్తాం? ఈయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఈ వచనం ద్వారా. ఈయన ఏదో మాట్లాడాలి, నీకు వివరించాలనుకుంటున్నాడు ఈ వచనం ద్వారా. మనం ఏం ఆలోచన చేద్దాం? ఏమా హరిత, ఎవరు మీ హీరో చెప్పు ఇప్పుడు? కాబోయే మీ భర్తని చెప్పవాకు. రైట్, మీ డాడీని పుట్టించిన నీ దేవుడు. ఓ సామెత ఉంది, తల్లికి చీర పెట్టలేవాడు పిన్నమ్మకి గొలుసు చేయిస్తాడట. సాధ్యమేనది? తల్లిదండ్రులను చూడలేని వాళ్ళు మరొకరికి ఎలా చూస్తారు? అంటే మనము కలిగి ఉన్న మన హీరోని వదిలిపెట్టి మరొకరిని కూడా మనం ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమ కూడా అబద్ధమే. అవునా కాదా? మీరే చెప్పాలి నాకు. ప్రియులరా, వాక్యం కొంచెం కఠినంగా ఉంటుంది. దేవుని మాటలు మనల్ని కదిలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలు మిమ్మల్ని నవ్వించటానికి చేయవు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాట చదువుకొని ముగిద్దామా? రైట్, చివరి అధ్యాయం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం. మహాజ్ఞాని చెప్పిన మాటలు, జ్ఞాని చెప్పిన మాటలు. చివరి అధ్యాయం చివరి వచనం చదవం. చివరి వచనం కాదమ్మా, జ్ఞానులు చెప్పు మాటలు. పన్నెండు అధ్యాయం 11 వచనం. అందరు తీశారా? 11 వచనం. అమ్మా, జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల్లాగా ఉన్నాయంట. మేకు ఏం చేస్తుంది చెప్పండి? మేకు ఏం చేస్తుంది? ఎలా ఉంటుంది అని చెప్పటంలే. అమ్మా, యేసు ప్రభు చేతులు ఏం కొట్టారు? మేకులే కొట్టారు కదా. మీకు ఎప్పుడన్నా మేకు కూర్చుకుందా? రైట్, నేను అట్లా చెప్తాను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలె చక్కగా కూర్చబట్టి బిగగొట్టబడిన మేకుల్లాగా ఉంటాయంట. రైట్, ఎక్స్ప్లెనేషన్ ఒక్క నిమిషంలో చెప్తాను. వ్యవసాయం తెలుసా మీకు? కాడి ఎద్దులు ఉంటాయి కదా. వ్యవసాయదారుని చేతిలో ఏముంటుంది? ఈ ఎద్దులను తోలేటప్పుడు ఏముంటుందమ్మా? ముళ్ళు కర్ర. ముందు ముళ్ళు, ఏం ముళ్ళు అది? మేకు. ఇంకోటి ఏంటి ఆయన దగ్గర ఉండేది? చెర్లకోల. చెర్లకోలకు కూడా ముందేముంటుంది? ఆ కర్రకు వైర్ తాడు ఉంటుంది, దాని ముందు మేకు ఉంటుంది. ఎందుకు మేకు ఉంటుంది చెప్పండి? ఏమ్మా, ఈ ముళ్ళు కర్ర ఎందుకు ఉంటుంది? ఈ చెర్లకోల ఎందుకు ఉంటుంది? సురుకు ఎందుకు తగలాలి దానికి? మీరు పశువులలో తెలివైన పశువులు ఏంటంటే ఎద్దులు. అవి ఎంత బాగా వ్యవసాయం చేస్తాయంటే అంత బాగా వ్యవసాయం చేస్తాయి. అయినా సరే వాటి వెనకాల ఉన్న ఆ వ్యవసాయదారుడు వాటిని కంట్రోల్ చేయటానికి ఏముంటుంది అంటే ముళ్ళుగర్ర, చెర్లకోల రెండు ఉంటాయా ఉండవా? ముళ్ళుగర్ర, చెర్లకోల ఎందుకంటే అవి గీన ఉంటే ఆ పశువులు లేకుంటే ఆ పశువులు ఒకే క్రమంలో వెళ్తాయి. ఒకవేళ గిన ఆ పశువు తప్పటడుగేస్తే వెంటనే చేతిలో ఉన్న ముర్రు కర్ర ఎక్కడికి పోయి తగులుతుంది చెప్పండి? ఆ ఎద్దు ముడ్డికి పొడుస్తాడు.
అవునా? పొడిచిన వెంటనే దానికి గుర్తుంది, అబ్బా తప్పాను, ఒక చిన్న స్టెప్ ఇలా వేస్తేనే ఆయన ఏమంటాడంటే ఛాయ్ అంటాడు అనమాట. ఛాయ్ అనేది వినపడుతుంది, దానికి పొడిచేది కూడా వినపడుతుంది, వెంటనే సరి చేసుకుంటుంది. అంటే ఒక వ్యవసాయదారుడు తన యొక్క పొలాన్ని సేద్యపరుస్తూ ఉన్నప్పుడు ఆ సేద్యానికి సంబంధించిన ఆ పశువులని తన కంట్రోల్లో ఉంచుకుంటేనే అక్కడ పంట బాగా పండుతుంది. మిస్ అయితే పంట పాడవుతుంది. ఈరోజు దేవుని మాటలు కూడా ఎలాంటివి అంటే ములుకోలల లాంటివి. ఎలాగంటే చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులు. ఇప్పుడు మేకులు ఏం చేయాలి చెప్పండి? మేకు ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? మేకు పొడిచినట్టుగా ఉంటుంది. దేవుని మాటలు మన యొక్క జీవితాన్ని సరిచేయాలి అంటే ఖచ్చితంగా గాయం జరగాలి. అప్పుడు గుర్తొస్తుంది మనకు కదా. చెట్టు ఎక్కేటప్పుడు గుర్తుండదు, కింద పడ్డాక గుర్తొస్తుంది. ఏమని? చెట్టు ఎక్కకుంటే బాగుండు అని. అవునా కాదా? ముళ్ళ కంపలో వెళ్ళేటప్పుడు గుర్తురాదు, ముళ్ళు గుచ్చుకుంటే గుర్తొస్తుంది. ఏమని? ఆ దారిన పోకుండా ఉంటే బాగుండు అని. ఏదైనా మనకు గాయం కలిగినప్పుడు వచ్చే స్పందన ఎలా ఉంటుంది అంటే మనల్ని సరి చేస్తుంది. అందుకే దేవుని వాక్యం ఎలాంటిది అంటే ముళ్ళు కర్రల లాంటిది అన్నాడు. మరి పౌలు గారి దగ్గరికి వస్తే ఏమంటాడో తెలిసిన? 2 అంచులు గల ఖడ్గము అంటాడు. ఏది బెస్టో చెప్పండి మీరు? అమ్మా, ఏది బెస్ట్ అంటారు మీకు? పాత నిబంధనలో ముళ్ళుకారుల మేల, కొత్త నిబంధనలో ఖడ్గం మేల? ఏం మాట్లాడటంలా? ఏమా? ఇప్పుడు ముళ్ళుకర్ర పక్కన పెట్టేశాడు. వీళ్ళు ముళ్ళుకర్ర మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీతో నేను చెప్పిన మాటలను బట్టి ఒకవేళ మీ మనసుల్లో ఏదైనా కదలిక గిన వస్తే ఆలోచన చేయండి. దేవుడు మరలా మనతోనే చెప్తున్నాడు నేనే అని చెప్తున్నాడంటే అర్థం ఏంటో తెలిసిన?